Hello everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియోని మొదలు పెట్టబోయే ముందు వీడియో డిస్క్రిప్షన్లో మీకు అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. నచ్చితే తప్పకుండా లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో మనం ఇంట్లో ఉన్నప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా మాట్లాడుతూ ఉండే సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా చూసేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ విశ్రాంతి. విశ్రాంతిని మనం ఇంగ్లీష్లో రెస్ట్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ ఇది చిన్న తప్పు కాదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో దిస్ ఇస్ నాట్ అ స్మాల్ మిస్టేక్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఇస్ పెసరపప్పు. పెసరపప్పుని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ కొన్ని రోజులు ఎలాగోలా భరించు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఇస్ ఫ్యాన్ ఆన్ చేసి వదిలేసావా. ఇది చాలా తరచుగానే అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ లీవ్ ద ఫ్యాన్ ఆన్, డిడ్ యూ లీవ్ ద ఫ్యాన్ ఆన్ ఈ విధంగా అడుగుతాం. లివింగ్ ద ఫ్యాన్ ఆన్ అంటే ఫ్యాన్ ఆన్ చేసి వదిలేయటం అని. అదే రూమ్లో ఎవ్వరూ లేనప్పుడు నువ్వు ఫ్యాన్ ఆన్ చేసి ఎందుకు వదిలేసావు ఇలా అడగాలనుకుంటే వై డిడ్ యూ లీవ్ ద ఫ్యాన్ ఆన్ వెన్ నో వన్ ఈజ్ ఇన్ ద రూమ్, వై డిడ్ యూ లీవ్ ద ఫ్యాన్ ఆన్ వెన్ నో వన్ ఈజ్ ఇన్ ద రూమ్ ఈ విధంగా అడుగుతాం. అదే నువ్వు ఇలాంటి పనులు చేస్తే అందరూ నీకు బాధ్యత లేదు అని అనుకుంటారు. ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ డూ సచ్ థింగ్స్ పీపుల్ థింక్ యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్, ఇఫ్ యూ డూ సచ్ థింగ్స్ పీపుల్ థింక్ యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 2 ఇస్ నీళ్లు ఎక్కువగా వేస్ట్ చేస్తున్నావు. నీళ్లు వేస్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ ఆర్ వేస్టింగ్ టూ మచ్ వాటర్, యు ఆర్ వేస్టింగ్ టూ మచ్ వాటర్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా. ఫస్ట్ వన్ ఏంటంటే అవసరమైన దానికంటే ఎక్కువగా నువ్వు నీళ్లు వాడుతున్నావు. ఇలా చెప్పాలనుకుంటే యూ ఆర్ యూజింగ్ మోర్ వాటర్ దాన్ నీడెడ్, యు ఆర్ యూజింగ్ మోర్ వాటర్ దాన్ నీడెడ్ ఈ విధంగా చెప్తాం. యూజింగ్ మోర్ దాన్ నీడెడ్ అంటే అవసరమైన దానికంటే ఎక్కువగా వాడటం అని. అదే అవసరం లేకుండా నువ్వు నీళ్లు ఎందుకు వేస్ట్ చేస్తావో నాకు అర్థం కావడం లేదు ఇలా చెప్పాలనుకుంటే I don't understand why you waste water when it's not needed. I don't understand why you waste water when it's not needed ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 3 ఏంటంటే తినకుండా ఎందుకు పడేశావు. ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో why did you throw it away without eating, why did you throw it away without eating ఈ విధంగా అడుగుతాం. why did you throw it away అంటే నువ్వు ఎందుకు పారేశావు లేదా ఎందుకు విసిరేశావు అని. వితౌట్ ఈటింగ్ అంటే తినకుండా అని. అదే నువ్వు మంచి ఫుడ్ అస్సలు తినవు, ఎప్పుడు జంక్ ఫుడ్డే తింటావు ఇలా చెప్పాలనుకుంటే యూ నెవర్ ఈట్ గుడ్ ఫుడ్, యూ ఓన్లీ ఈట్ జంక్ ఫుడ్, యూ నెవర్ ఈట్ గుడ్ ఫుడ్, యూ ఓన్లీ ఈట్ జంక్ ఫుడ్ ఈ విధంగా చెప్తాం. అదే నువ్వు గనక ఇప్పుడు ఇవే తింటూ ఉంటే తర్వాత ఓన్లీ ఆకులు అలాగే వెజిటబుల్స్ తినాల్సి వస్తుంది ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ కీప్ డూయింగ్ దిస్ నౌ లేటర్ యూ విల్ హ్యావ్ టు ఈట్ ఓన్లీ లీవ్స్ అండ్ వెజిటబుల్స్, ఇఫ్ యూ కీప్ డూయింగ్ దిస్ నౌ లేటర్ యూ విల్ హ్యావ్ టు ఈట్ ఓన్లీ లీవ్స్ అండ్ వెజిటబుల్స్ ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 4 ఏంటంటే డోర్ తీసి వదిలేస్తే దోమలు వస్తాయి. ఇది కూడా చాలా సార్లు అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ లీవ్ ద డోర్ ఓపెన్ మస్కీటోస్ విల్ కమ్, ఆర్ ఇఫ్ యూ లీవ్ ద డోర్ ఓపెన్ మస్కీటోస్ విల్ కమ్ ఇన్సైడ్ ఈ విధంగా చెప్తాం. అదే నేను నీకు ప్రతిదీ చెప్పాలా, డోర్ ఓపెన్ చేసిన తర్వాత క్లోజ్ చేయాలని నీకు తెలీదా ఇలా అడగాలనుకుంటే షుడ్ ఐ టెల్ యూ ఎవ్రీథింగ్, డోంట్ యూ నో టు క్లోజ్ ద డోర్ ఆఫ్టర్ ఓపెనింగ్ ఇట్, షుడ్ ఐ టెల్ యూ ఎవ్రీథింగ్, డోంట్ యూ నో టు క్లోజ్ ద డోర్ ఆఫ్టర్ ఓపెనింగ్ ఇట్ ఈ విధంగా అడుగుతాం. డోంట్ యూ నో అంటే నీకు తెలీదా అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ as soon as you open the door close it again before going outside, as soon as you open the door close it again before going outside అంటే నువ్వు డోర్ ఓపెన్ చేసిన వెంటనే బయటకు వెళ్లే కంటే ముందే దాన్ని క్లోజ్ చెయ్యి అని. సెంటెన్స్ నెంబర్ 5 ఇస్ ఒక్క పని కూడా సరిగ్గా చేయవు.
ఏ పని సరిగ్గా చేయనప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యూ డోంట్ డూ అ సింగిల్ థింగ్ కరెక్ట్లీ, యూ డోంట్ డూ అ సింగిల్ థింగ్ కరెక్ట్లీ ఆర్ ప్రాపర్లీ, ఈ విధంగా చెప్తాం. అదే ఐ ఆమ్ స్కేర్డ్ అబౌట్ హౌ యూ విల్ లివ్ వెన్ యూ గ్రో అప్, ఐ ఆమ్ స్కేర్డ్ అబౌట్ హౌ యూ విల్ లివ్ వెన్ యూ గ్రో అప్ అంటే నువ్వు పెద్దగా అయిన తర్వాత ఎలా బతుకుతావో అని నాకు భయంగా ఉంది అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ సేయింగ్ ఐ కాంట్ డూ ఇట్ ఇస్ నాట్ ద వే, ట్రై టు లెర్న్ ఇట్. సేయింగ్ ఐ కాంట్ డూ ఇట్ ఇస్ నాట్ ద వే, సో ట్రై టు లెర్న్ ఇట్ అంటే నేను చేయలేను లేదా నాకు రాదు అని చెప్పడం పద్ధతి కాదు, నువ్వు దానిని ఎలా చేయాలో నేర్చుకో లేదా నేర్చుకోవడానికి ట్రై చెయ్యి అని. సెంటెన్స్ నెంబర్ 6 ఇస్ తాళం వేయకుండా ఎలా వెళ్ళావు. ఇంటికి తాళం వేయినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో హౌ డిడ్ యూ గో అవుట్ వితౌట్ లాకింగ్ ద హౌస్ ఆర్ హౌ డిడ్ యూ గో అవుట్ వితౌట్ లాకింగ్ ద డోర్, ఈ విధంగా అడుగుతాం. అదే గడియ లేదా గెడ వేస్తే సరిపోతుందా, తాళం కూడా వేయాలి. ఇలా చెప్పాలనుకుంటే ఈజ్ అ latch alone enough, you should put a lock too. Is latch or is a latch alone enough, you should put a lock too. ఈ విధంగా చెప్తాం. ఈజ్ అ latch alone enough అంటే గడియ మాత్రమే లేదా గడవేస్తే మాత్రమే సరిపోతుందా అని. latch అంటే గడియ అని. Another example is you are always doing such petty things. You are always doing such petty things అంటే నువ్వు ఎప్పుడు కూడా ఇలాంటి అనవసరమైన పనులు లేదా తింగరి పనులే చేస్తున్నావు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఇస్ పని లేకుండా పైకి కిందికి తిరుగుతున్నావా. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ రోమింగ్ అప్ అండ్ డౌన్ వితౌట్ ఎనీ వర్క్, ఆర్ యూ రోమింగ్ అప్ అండ్ డౌన్ వితౌట్ ఎనీ వర్క్, ఈ విధంగా చెప్తాం. రోమింగ్ అప్ అండ్ డౌన్ అంటే పైకి కిందికి తిరగటం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ if you do work that is useful you will benefit later, if you do work that is useful you will benefit later అంటే పనికొచ్చే పని ఏదైనా చేస్తే తర్వాత నీకు ఉపయోగపడుతుంది అని. Another example is పని చేయడం మాత్రమే కాదు ఏ పని ఎప్పుడు చేయాలో కూడా తెలియాలి. ఇలా చెప్పాలనుకుంటే it's not just about working, you should also know when to do each task. It's not about working, it's not just about working, you should also know when to do each task. ఈ విధంగా చెప్తాం. Now the last sentence is టీవీ చూడనప్పుడు ఆఫ్ చెయ్యి లేదా కట్టేయి, ఇలా కూడా అంటూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో turn off the TV when you are not watching or turn off the TV when you are not watching it. ఈ విధంగా చెప్తాం. turn off when you are not watching అంటే నువ్వు చూడనప్పుడు ఆఫ్ చేసేయి అని. అదే నువ్వు ఫోన్ చూస్తున్నావు మళ్ళీ టీవీ ఎందుకు ఆన్ చేసావు, ఇలా అడగాలనుకుంటే వై డూ యూ టర్న్ ఆన్ ద టీవీ అగైన్ వెన్ యూ ఆర్ వాచింగ్ ఆర్ వెన్ యూ ఆర్ యూజింగ్ యువర్ ఫోన్, వై డూ యూ ఆర్ వై ఆర్ యూ టర్నింగ్ ఆన్ ద టీవీ అగైన్ వెన్ యూ ఆర్ యూజింగ్ యువర్ ఫోన్, ఈ విధంగా అడుగుతాం. అదే ఈసారి ఎలక్ట్రిసిటీ బిల్ ఆర్ ఈసారి ఎలక్ట్రిసిటీ బిల్ లేదా కరెంట్ బిల్ నువ్వే కట్టాలి లేదా నీతోనే కట్టిస్తాను, ఇలా చెప్పాలనుకుంటే దిస్ టైమ్ ఐ విల్ మేక్ యూ పే ద ఎలక్ట్రిసిటీ బిల్, దిస్ టైమ్ ఐ విల్ మేక్ యూ పే ద ఎలక్ట్రిసిటీ బిల్, ఈ విధంగా చెప్తాం. ఐ విల్ మేక్ యూ పే ద ఎలక్ట్రిసిటీ బిల్ అంటే ఎలక్ట్రిసిటీ బిల్ని నీతో కట్టేలా చేస్తాను, ఈ విధంగా చెప్తాం. దీన్నే మనం వాడుక భాషలో ఎలక్ట్రిసిటీ బిల్ నీతో కట్టిస్తాను అని అంటూ ఉంటాం. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.